కంప్లీట్ సాఫ్ట్వేర్ అంతా ఒకేసారి పేమెంట్. ఓకే ఓకే ఓకే. సో మనం ఈ వాయిస్ క్లారిటీగా ఉంది కదండి? ఓకే, క్లారిటీగా ఉంది. సో మనం ఈ ప్రీవియస్ క్లాసెస్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మనం ఓచర్స్ ఎలా ఎంటర్ చేయాలనేది అకౌంటింగ్ ఇన్వాయిస్ పరంగా మనం ఓచర్స్ ఎలా ఎంటర్ చేయాలో చెక్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ఏం చేసాం, స్టాక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేది స్టాక్ డీటెయిల్స్ పరంగా మనం చెక్ చేసాం. సో ఇప్పుడు ఇవాళ మనం స్టాక్ డీటెయిల్స్తో పాటు మన ఇన్వాయిస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మనకి, మనం ఎప్పుడైతే ఆ స్టాక్ డీటెయిల్స్తో పాటు మన ఇన్వాయిస్లో ట్యాక్స్ అమౌంట్ అనేది ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేస్తామో అప్పుడే కంప్లీట్గా ఇన్వాయిస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కంప్లీట్ చేసినట్టు అవుతుందన్నమాట. అప్పుడు మనం కస్టమర్కి మనం బిల్స్ ఇవ్వాలన్నా సరే, మనం పర్చేస్ బిల్స్ ఎంటర్ చేయాలన్నా సరే, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఇన్వాయిస్ అనేది టాలీ నుంచి తీయడం కానీ, మన ఇన్వాయిస్ టాలీలో ఎంటర్ చేయడం కానీ, పర్చేజ్ ఇన్వాయిస్లు అలాంటివి చాలా ఈజీగా మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడు ఆ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. ఓకే, మనం ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ ట్యాక్స్ అనేది ఏంటంటే మనకి సేల్స్ ట్యాక్స్. ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది, స్లోగా రాస్తుంది. లాస్ట్ క్లాస్లో ఉన్నది రాదు అసలు. ఏదండి? లాస్ట్ క్లాస్లో ఉన్న వైట్ బోర్డు అది కొంచెం ఈజీగా ఉంది అసలు. అది ఈజీగా ఉంది. ఇది కొద్దిగా ల్యాగ్ ఉంటుంది మనకి, కరెక్ట్గా ఇది రావట్లా. అదే ఒకసారి తీసి ఇంకా క్లోజ్ చేసేద్దామని చెప్పి చూస్తున్నాను నేను. ఓకే, సరే, అది ఓపెన్ అవుతుందిలేండి. ఈలోపు మనం అసలు ట్యాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా మనం ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ అకౌంటింగ్కి సంబంధించి మనం రెగ్యులర్గా మంత్లీ మనం జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలండి. ఓకే, ఆ జిఎస్టీ రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేయాలి అంటే దానికి బేసిక్ ఏంటంటే ఈ టాలీయే మనకి. అంటే టాలీ అంటే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. అది టాలీయే కాదు, ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మనం డైలీ చేసే ట్రాన్సాక్షన్స్ని, అంటే ఏంటి, పర్చేస్ అవనివ్వండి, సేల్స్ అవనివ్వండి, సో వీటి డీటెయిల్స్ అనేది మనం ప్రాపర్గా టాలీలో మనం ఎంట్రీ చేస్తే ఈ మంత్ ఎండింగ్లో మనం జిఎస్టీ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేస్తాం కదా. ఆ జిఎస్టీ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది మనకి. ఎందుకంటే మనం కంప్లీట్గా చేసే వర్క్ అంతా
సో మనం కంప్లీట్గా చేసే వర్క్ అంతా టాలీలో మనం ఎప్పుడైతే డీటెయిల్డ్గా చేసుకుంటామో, ప్రాపర్గా చేసుకుంటామో, మనకి ఈ స్టాచ్యుటరీ వర్క్స్ ఉంటాయి కొన్ని. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కోసం మనం ఐటీ ఫైల్ చేయడం, అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేదా జిఎస్టీ కోసం ప్రిపేర్ చేయడం కానీ, సో వీటన్నిటి వర్క్ మొత్తం చాలా సింప్లిఫైడ్ అయిపోతుంది అనమాట మనకి. ఓకే, సో దానికి బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ టాలీలో దానికి సంబంధించిన లెడ్జర్స్ ఏమైనా క్రియేట్ చేయాలనుకోండి, జిఎస్టీకి సంబంధించి మనకి అసలు ఏం జరుగుద్ది జిఎస్టీలో అనేది మనకి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. కొద్దిగా కంప్లీట్గా జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ సంబంధం లేకపోయినా సరే మనం దానికి సంబంధించినట్టుగానే మనం టాలీలో మెయింటైన్ చేయాలి. కాబట్టి అకౌంట్స్ అనేది మనకి ఆ జిఎస్టీ మీద ప్రాపర్ నాలెడ్జ్ అంటూ ఉండాలి కొద్దో గొప్ప. సో దాన్ని మనం ఇవాళ చూద్దాం ఏం చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ యాక్చువల్గా మనకి ట్యాక్స్ అనుకున్నప్పుడు మనకి సేల్స్ ట్యాక్స్ అండి. ఇది సేల్స్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. బేసిక్గా మనకి ట్యాక్స్ అనేది రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. ఓకే, ఫస్ట్ది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఓకే, సెకండ్ది వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫస్ట్ది వచ్చి డైరెక్ట్ ట్యాక్స్, సెకండ్ది వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఏమన్నా స్క్రీన్ కనబడుతుందా మీకు? కనపడుతుంది సార్. ఓకే, సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి. దీని గురించి అసలు మనం డిస్కస్ చేయము ఇప్పుడు. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే సేల్స్ ట్యాక్స్ అనమాట. ఈ సేల్స్ ట్యాక్స్ని మనం ఏమని పిలుస్తున్నాం? జిఎస్టీ అని పిలుస్తున్నాం. సో జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే గూడ్స్ అనే వర్డ్ వేరు, సర్వీసెస్ అనే వర్డ్ వేరండి. ఓకే, ఈ రెండిటి మీద కలిపి పడే ట్యాక్స్ కాబట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి మనం పిలుస్తున్నాం దీన్ని. ఓకే, అందుకే మధ్యలో ఎండ్ అంటున్నాం, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటలా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం. ఇంతకుముందు అంటే జిఎస్టీ రాకముందు ఎలా ఉండేదంటే ఈ గూడ్స్కి సంబంధించి మనకి వ్యాట్ ఉండేదండి. ఓకే, నెక్స్ట్ సిఎస్టీ ఉండేది. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనమాట. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకేనా? సో జిఎస్టీ రాకముందు, బిఫోర్ జిఎస్టీ ఇవన్నీ ఉండేవి అనమాట, వ్యాట్, సిఎస్టీ. ఓకే, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ కూడా ఉండేది. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది, ఆక్ట్రైన్ ఉండేది. ఇలాగ రకరకాల ట్యాక్స్లన్నీ ఉండేయండి. మరి సర్వీసెస్కి సంబంధించి సర్వీస్ ట్యాక్స్ ఉండేది సపరేట్గా. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, మనం ఫుడ్ తిన్నప్పుడు దాని మీద వ్యాట్ పడేది, తర్వాత సర్వీస్ ట్యాక్స్ కూడా పడేది అనమాట. వ్యాట్ వచ్చి 14% ఉండేది, సర్వీస్ ట్యాక్స్ వచ్చి 12% ఉండేది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 1000 రూపీస్ బిల్ చేసాం అనుకోండి మనం, ఈ 1000 రూపీస్లో 14% అంటే 140 రూపీస్ ఏమో వ్యాట్ పడేది, 12% అంటే 120 రూపీస్ ఏమో సర్వీస్ ట్యాక్స్ పడేది అనమాట. టోటల్గా 021 1260 రూపీస్ మన బిల్ అయ్యేది. అంటే 1000 రూపీస్ మనం ఫుడ్ బిల్ చేస్తే అందులో ఆల్మోస్ట్ ఒక 25% మనకు ట్యాక్స్ ఉండేది. మరి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? జిఎస్టీ వచ్చిన తర్వాత స్ట్రైట్ అవే ఫుడ్ మీద 5% ట్యాక్స్ అని చెప్పారు. దీన్ని డైరెక్ట్గా జిఎస్టీ అని పిలుస్తున్నాం. అంటే ఫుడ్ మీద జిఎస్టీ రేట్ ఎంత? 5% రేట్ అనమాట. అంటే ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లాగానే మనకు 1000 రూపీస్ బిల్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఎంత పడుతుందండి? 5%, అంటే 50 రూపీస్. సో 1000 ప్లస్ 50 రూపీస్ ట్యాక్స్ అనమాట. టోటల్గా 1050 రూపీస్ అనేది మన బిల్. సో ఇంతకుముందు జిఎస్టీ రాకముందు మనం ఎంత పే చేసేవాళ్ళం? సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్కి 1260 రూపీస్ మనం పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్టర్ జిఎస్టీ మనం ఎంత పే చేస్తున్నాం? 1050 రూపీస్ మాత్రమే పే చేస్తున్నాం. అవునా? 1260 రూపీస్ పే చేసేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ 1050 రూపీస్ మాత్రమే పే చేస్తున్నాం జిఎస్టీ వచ్చిన తర్వాత. సో ఇలాగా కొన్ని అడ్వాంటేజెస్ చాలా వరకు ఉన్నాయండి జిఎస్టీ వచ్చిన తర్వాత. సో వాటికన్నా సరే మనం ఇప్పుడు అకౌంటింగ్ పరంగా జిఎస్టీకి సంబంధించింది మనకేం కావాలి, మనం ఏం తెలుసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు. సో మనం ఫస్ట్ యాక్చువల్గా మోస్ట్లీ టాలీలో ఏం ఎంటర్ చేస్తాం మనం? పర్చేస్ బిల్స్ అండ్ సేల్ బిల్స్, ఇవే కదా మనం ఎంటర్ చేసేది.
నెక్స్ట్ ఈ పర్చేజ్ బిల్స్, సేల్ బిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వీటిని మనం మంత్ ఎండింగ్లో ఏం చేయాలి? జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. ఓకే, సో దానికి సంబంధించినట్టుగానే మనం పర్చేజ్ బిల్, సేల్ బిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సేల్ బిల్ అనేది మన కస్టమర్స్ కూడా ఇష్యూ చేసేటట్టుగా ఉండాలి. అంటే ఏం ఉండాలి బిల్లులో? చూపిస్తాను చూడండి. బిల్లులో ఫస్ట్ అసలు ఒక ఇన్వాయిస్ మనం డ్రాఫ్ట్ చేయాలి అంటే, ఒక ప్రాపర్గా ఇన్వాయిస్ మనం డ్రాఫ్ట్ చేయాలి అంటే ఏం ఉండాలండి మనకి? ఫస్ట్ సెల్లర్ యొక్క డీటెయిల్స్ ఉండాలి, అవునా? నెక్స్ట్ బయ్యర్ డీటెయిల్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ గూడ్స్ యొక్క డిస్క్రిప్షన్ ఉండాలి, గూడ్స్ డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్ తర్వాత క్వాంటిటీ అండ్ రేట్, ఇవి కూడా మన ఇన్వాయిస్లో మెన్షన్ చేయాలి కదా, ఓకే క్వాంటిటీ అండ్ రేట్. దాని తర్వాత ట్యాక్సెస్. ఓకే, ట్యాక్సెస్. దాని తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే. ఇప్పుడు మనం ఈ పర్టికులర్గా ఈ టోటల్గా మనం ఇన్వాయిస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే, ఫస్ట్ సెల్లర్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం? మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నాం, చూసారా? ఎస్ సార్. మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నాం టాలీలో ఫస్ట్గా. సో ఆ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇస్తున్నాం, చూసారా డీటెయిల్స్? సో కంపెనీ ఎక్కడైతే మనం క్రియేట్ చేస్తున్నామో అక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆటోమేటిక్గా మన ఇన్వాయిస్లో సెల్లర్ డీటెయిల్స్ అక్కడ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పర్చేస్ బిల్ కానీ సేల్ బిల్ కానీ ఎంటర్ చేసేటప్పుడు మీరు పార్టీ నేమ్ దగ్గర డీటెయిల్స్ ఇస్తున్నారు, చూసారా? అక్కడ బయ్యర్ డీటెయిల్స్ అని అప్డేట్ అయిపోతాయి ఇన్వాయిస్లో. ఓకే, నెక్స్ట్ మీరు స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు, చూసారా? సో స్టాక్ ఐటమ్ అని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గూడ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. మీరు డైరెక్ట్గా వౌచర్లోనే ఎంట్రీ చేసేటప్పుడు, అంటే సేల్ బిల్ ఎంటర్ చేసేటప్పుడే మీరు క్వాంటిటీ రేట్ అనేది ఇచ్చేస్తారు. అంటే వౌచర్ని రాద్దాం ఇక్కడ. మీరు వౌచర్లో అప్డేట్ చేసేటప్పుడే క్వాంటిటీ రేట్ అని ఇచ్చేస్తారు డైరెక్ట్గా. నెక్స్ట్ మరి ఇది ఎక్కడ ఇవ్వాలండి? ట్యాక్సెస్ అనేవి ఎక్కడ ఇవ్వాలి? సో ఈ ట్యాక్సెస్ అనేవి ఎక్కడ ఇవ్వాలంటే స్ట్రైట్ అవే మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడే మనం ట్యాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే, మనం బిల్లులో ఎంటర్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. మనం ఎక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయం. సో 5% ట్యాక్స్ రేట్ అంటే ఆ 5% ఎంత అమౌంట్ రావాలనేది టాలీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. మీరు ఏమి మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్కి సంబంధించిన అమౌంట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇంత ముందు క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. ఇవాళ నేర్చుకోబోయేది ఏంటంటే ఈ ట్యాక్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, మనం ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో నెక్స్ట్ అసలు మనం పర్చేస్ అసలు ట్రాన్సాక్షన్స్ అనేవి మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చండి. ట్రాన్సాక్షన్స్ అనేవి మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. జిఎస్టీ పరంగా నేను మాట్లాడేది. ఓకే, జిఎస్టీ పరంగా ట్రాన్సాక్షన్స్ ఎలా డివైడ్ చేయొచ్చు మనం? లోకల్ ట్రాన్సాక్షన్స్ అండ్ నాన్ లోకల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో లోకల్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్ అనమాట. విత్ ఇన్ ద స్టేట్ అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఆంధ్రాలో పర్చేస్ చేసి, ఓకే, మళ్ళీ మనం ఆంధ్రాలోనే సేల్ చేస్తున్నాం. అర్థమవుతుందండి? సో లోకల్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అనమాట. అంటే ఏంటి? మనం విజయవాడలో పర్చేస్ చేసి రాజమండ్రిలో అమ్మడము, లేకపోతే విజయవాడలో పర్చేస్ చేసి మళ్ళీ విజయవాడలోనే అమ్మడము. సో ఇలాగ విత్ ఇన్ ద స్టేట్ మనం పర్చేస్ చేసిన, సేల్ చేసిన అది విత్ ఇన్ ద స్టేట్ అయితే దాన్ని మనం ఏమంటాం? లోకల్ పర్చేస్ కానీ లోకల్ సేల్ అని కానీ అంటాం. అయితే దీనికి పేరు ఏం పిలుస్తారంటే జిఎస్టీలో విత్ ఇన్ ద స్టేట్ కదా, సో దాన్ని ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ అని పిలుస్తాం అనమాట. సింపుల్గా మనకు అర్థం అవడం కోసం ఏమనుకుంటున్నాం ఇక్కడ? లోకల్ పర్చేస్ లేదా లోకల్ సేల్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం అనమాట.
ఇప్పుడు మరి నాన్ లోకల్ అంటే ఏంటండి? నాన్ లోకల్ అంటే బిట్వీన్ ద స్టేట్స్. బిట్వీన్ ద స్టేట్స్ అంటే మనం ఆంధ్రాలో పర్చేస్ చేసి తెలంగాణకు అమ్మడం, లేదా కర్ణాటకకు అమ్మడం, లేదా కర్ణాటకలో పర్చేస్ చేసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం, ఆంధ్రాలో అమ్ముకోవడం. సో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ కాబట్టి దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? నాన్ లోకల్ పర్చేజ్ అని కానీ నాన్ లోకల్ సేల్ అని కానీ అంటున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్. సరేనండి, మరి ఇప్పుడు బిల్ చూడంగానే మనకి అది లోకలా నాన్ లోకల్ అనేది ఎలా తెలుసుద్దండి? బిల్ చూడంగానే అది లోకల్ బిల్లా నాన్ లోకల్ బిల్లా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలండి మనం అంటే? బిల్ చూడంగానే ఒక నిమిషం. హలో, విజయవాడ వెళ్ళడానికి కారు డ్రైవర్లు మనకైతే ఐడియా లేరు ఎవరు. ఏ అవునా? సరే, నేను ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తున్నా, క్లాస్లో ఉన్నా. ఇదిగోండి. సో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్, ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి బిల్ చూడంగానే అది ఇంట్రా స్టేట్ అనేది? సో బిల్ మీద సిజిఎస్టి, చాలా జాగ్రత్తగా చూడండి. బిల్ మీద కనుక సిజిఎస్టి లేదా ఎస్జిఎస్టి కనిపించింది అనుకోండి, అది లోకల్ పర్చేజ్ అనమాట. అంటే మన స్టేట్లో పర్చేస్ చేసి తీసుకొచ్చింది, లేదా మన స్టేట్లో మనం సేల్ చేస్తున్నాం. సో బిల్ మీద సిజిఎస్టి, ఎస్జిఎస్టి. అదే బిల్ మీద ఐజిఎస్టి ఉందనుకోండి, అప్పుడు అది వేరే స్టేట్ నుంచి పర్చేస్ చేసుకురాచిందైనా అయ్యి ఉంటుంది, లేకపోతే మన నుంచి వేరే స్టేట్ కన్నా సేల్ చేయబోయేది అయ్యి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సిజిఎస్టి అంటే ఏంటి, ఎస్జిఎస్టి అంటే ఏంటి? ఇదిగోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సిజిఎస్టి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. డీటెయిల్స్ అర్థమైందండి? మరి ఐజిఎస్టి అంటే ఏంటి? ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ రెండు ఒక సెట్ అనమాట. నెక్స్ట్ ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, మరి ఎలాగండి మన ట్యాక్స్ రేట్లు అంటే ఏంటి? మనకి జిఎస్టి డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ అనేది స్ట్రైట్ అవే మనకి కొన్ని ట్యాక్స్ రేట్స్ అనే మనకి ఐడెంటిఫై చేసి ఇచ్చింది. సో ఏ ప్రొడక్ట్ అయినా సరే ఈ ట్యాక్స్ రేట్కి సంబంధించి ఉంటాయి మనకు డైరెక్ట్గా. సో ఆ ట్యాక్స్ రేట్లు ఎలాగంటే 0%, 5%, 12%, ఓకే 12%, తర్వాత 18%, తర్వాత 28%. సో ఇవన్నీ ట్యాక్స్ రేట్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఇందాక ఫుడ్ గురించి చెప్పాను కదా, ఆ ఫుడ్ అనేది దేని కిందకు వస్తుంది? 5% ట్యాక్స్ రేట్ కిందకు వస్తుంది. సో ఐరన్ అమ్మితే మీరు 18% ట్యాక్స్ రేట్ కిందకు వస్తుంది, సిమెంట్ అమ్మితే 28% ట్యాక్స్ రేట్ కిందకు వస్తుంది. ఓకే, అలా మీరు ఏ ప్రొడక్ట్ ఏ ట్యాక్స్ రేట్ కిందకు వస్తుంది అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మనం 5% ప్రొడక్ట్ అమ్ముతున్నాం అనుకోండి, 5%. సో 5% ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు ఈ ట్యాక్స్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎగ్జాంపుల్గా ఇదిగోండి, 5% ట్యాక్స్ రేట్ ఉందనుకోండి. ఇప్పుడు 5% ట్యాక్స్ రేట్ ఉన్న ప్రొడక్ట్ ఏదన్నా మీరు అమ్ముతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది. సో ఈ మొబైల్ ఫోన్ మీద 5% ట్యాక్స్ రేట్ అనుకోండి, మీరు ఇక్కడ నుంచి వేరే ఊరికి అంటే విజయవాడకు కానీ, లేకపోతే ఈ రాజమండ్రికి కానీ, లేకపోతే వైజాగ్ కానీ మీరు సేల్ చేస్తున్నారు అనుకోండి,
సో లోకల్ బిల్ కాబట్టి అంటే విత్ ఇన్ ద స్టేట్ మీరు సేల్ చేస్తున్నారు కాబట్టి బిల్ మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది కదా. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వచ్చినప్పుడు ఈ 5% అనేది బ్రేకప్ అయిపోద్ది. ఎలా బ్రేకప్ అయిపోద్ది? 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ. సో ట్యాక్స్ రేట్ మారదు, కానీ 5% అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది మనకి. ఓకే, అలాగే ఇక్కడ ఐజిఎస్టీ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా వేరే స్టేట్ నుంచి పర్చేస్ చేస్తున్నప్పుడు ఐజిఎస్టీ 5% అనేది వచ్చేస్తుంది మీకు. ఓకే, అలాగే 18% అనుకోండి, 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ. ఇక్కడ అంటే స్ట్రైట్ అవే 18% వచ్చేస్తుంది డైరెక్ట్గా మీకు. అదే 28% అనుకోండి, 14% సిజిఎస్టీ, 14% ఎస్జిఎస్టీ. అదే ఐజిఎస్టీ అయితే స్ట్రైట్ అవే 28% వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా. అర్థమైందా? సో ఇలాగా మనం ట్యాక్స్ రేట్స్ అనేది మనం డిఫరెన్షియేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. సో లోకల్ బిల్కి అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వచ్చేలాగా చూసుకోవాలి, నాన్ లోకల్ బిల్ అయితే డైరెక్ట్గా ఐజిఎస్టీ వచ్చేలాగా చూసుకోవాలి మనం. క్లియర్? అర్థమైందండి? ఇప్పుడు అసలు టాలీలో దీనికి సంబంధించిన లెడ్జర్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అంటే క్లియర్ కట్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం పర్చేజెస్కి సంబంధించిన లెడ్జర్స్ ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు పర్చేజెస్ ఇదిగోండి, పర్చేజెస్ మీద మనం ట్యాక్స్ పే చేస్తాం కదా. పర్చేజెస్ మీద ట్యాక్స్ పే చేసే ట్యాక్స్ని మనం ఏమంటాం? మనం ఇన్పుట్ ట్యాక్స్ అంటాం మనం. ఓకే, ఇన్పుట్ ట్యాక్స్ అని పిలుస్తాం అనమాట. పర్చేస్ మీద పే చేసే ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ సేల్స్ మీద పే చేసే ట్యాక్స్ని అంటే కలెక్ట్ చేస్తాం కదా కస్టమర్ దగ్గర నుంచి, ఆ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ అని పిలుస్తాం మనం. సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం పర్చేస్ మీద పే చేసే ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటున్నాం. అదే అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనం సేల్స్ చేసినప్పుడు కలెక్ట్ చేస్తాం కదా. ఐ మీన్ మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మామనుకోండి, ఆ ప్రోడక్ట్తో పాటు మళ్ళీ మనం ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తాం కస్టమర్ నుంచి, అవునా? కలెక్ట్ చేసి అది మనం గవర్నమెంట్కి పే చేస్తాం కదా. సో అందుకని అవుట్పుట్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం మనం. ఓకే, ఇన్పుట్ అంటే ఏంటో అవుట్పుట్ అంటే ఏంటో అని అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనం లెడ్జర్స్ ఏ లెడ్జర్స్ మనం క్రియేట్ చేస్తామంటే చూడండి, ఇన్పుట్ సిజిఎస్టీ అంటే పర్చేజెస్ మీద పర్చేజ్ బిల్ ఎంటర్ చేసేటప్పుడు మనం పర్చేజ్ బిల్ ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా క్రియేట్ చేయాలి లెడ్జర్స్ మనం? ఫస్ట్ది ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. ఓకే, నెక్స్ట్ బయట నుంచి కూడా మనం పర్చేస్ చేసుకొస్తాం కదా. సో దానికి ఏం క్రియేట్ చేస్తాం? ఇన్పుట్ ఐజిఎస్టీ. సో ఈ లెడ్జర్స్ అన్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇది లెడ్జర్ అనుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఈ లెడ్జర్ అనేది దేని కిందకి వెళ్తుంది? ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్ కిందకి వెళ్ళాలి. ఓకే, ఇవన్నీ లెడ్జర్స్ అనమాట. ఇవన్నీ గ్రూప్స్. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ అని క్రియేట్ చేస్తున్నాం కదా. అవి దేని కిందకి వెళ్తుంది? జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్ కిందకి వెళ్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు పర్చేజెస్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు సేల్స్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి. సో సేల్స్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి? సేల్స్ అంటే అవుట్పుట్ ట్యాక్స్ కదా మనకి. సో అవుట్పుట్ సిజిఎస్టీ, నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ, నెక్స్ట్ అవుట్పుట్ ఐజిఎస్టీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఏ గ్రూప్ కిందకి వెళ్ళాలి? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్ కిందకి రావాలి. ఓకే, ఇవన్నీ కూడా లెడ్జర్స్ అన్నమాట. అర్థమైందండి? సో పర్చేజ్ ఎంటర్ చేసేటప్పుడు మనకు బిల్లులో ఏం రావాలి? ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అని వస్తుంది. ఓకే, అలాగే అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ అనేది ఎక్కడ రావాలి? సేల్స్ బిల్ ఎంటర్ చేసేటప్పుడు వస్తుంది మనకి. అర్థమైందండి? సేల్స్ బిల్ ఎంటర్ చేసేటప్పుడు వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఐటమ్స్ వారీగా కూడా మనం ఏం చేస్తాం? పర్సంటేజ్ వారికి కూడా అంటే 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ, 5.5%
6% సిజిఎస్టీ, 6% ఎస్జిఎస్టీ, అలాగే ఇండివిజువల్ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారండి. ఓకే, మనం అంత క్రియేట్ చేయట్లేదు, స్ట్రైట్ అవే అందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాం మనం. సో మీరు ఇన్పుట్ సిజిఎస్టీ అంటే ఆ పర్చేజ్ ఆ బిల్లులో మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నా సరే అవన్నీ డైరెక్ట్గా ఇందులో యాడ్ అయిపోతుంది మనకి బిల్లులో. సపరేట్గా మనం చూపించాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సో స్ట్రైట్ అవే టోటల్ ఇన్పుట్ ఎంత వచ్చింది, స్ట్రైట్ అవే టోటల్ అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ రెండింటిని మనం కంపేర్ చేసుకొని మనం ఎంతైతే పే చేస్తాం అది పే చేస్తే సరిపోతుంది మనకి. అర్థమైందండి? సో ఇది కంప్లీట్గా మనం టాలీలో జిఎస్టీకి సంబంధించిన క్రియేట్ చేయాల్సిన లెడ్జర్స్ అండి. ఓకే, అవి మనం ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేసి ఒక ఇన్వాయిస్లో ఈ బిల్స్ అనేది ఎలాగ వస్తుంది, ట్యాక్స్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుద్ది అనేది మీకు ఇవాళ నేను చూపిస్తాను నేను. ఓకే, సో నా స్క్రీన్ కనపడుతుందండి టాలీది? కనపడుతుంది సార్. కొత్త కంపెనీ మళ్ళీ నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. జిఎస్టీ లెడ్జర్స్ అని చెప్పి నేను టాలీలో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కొన్ని స్ట్రైట్ అవే మనం కంపెనీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా, కానీ ఇప్పుడు నేను కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను. వాటి దగ్గర మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆ లెడ్జర్స్ అనేవి కరెక్ట్గా అప్డేట్స్లో ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలన్నమాట మీరు. ఇప్పుడు మనం ఈ జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనం లోకలా నాన్ లోకలా అనేది మనం ఐడెంటిఫై చేస్తేనే ఆ జిఎస్టీ ట్యాక్స్ అనేది మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. ఇప్పుడు టాలీకి ఎలా తెలుసుద్ది మనది ఆంధ్రప్రదేశా లేకపోతే మనది వేరే స్టేటా, అది లోకల్ ట్రాన్సాక్షన్ లేకపోతే నాన్ లోకల్ ట్రాన్సాక్షన్ అనేది టాలీకి ఎలా ఐడెంటిఫై అవుతుంది? మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ స్టేట్ అయితే ఇస్తామో అది టాలీ యొక్క హోమ్ స్టేట్ కింద ఐడెంటిఫై చేసుకుంటుంది అది. సో ఈ స్టేట్ని బేస్ చేసుకొని ఆ బిల్లులో మనం ఎంటర్ చేసినప్పుడు నాన్ లోకల్ బిల్లా లోకల్ బిల్లా ఏ ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేయాలనేది టాలీకి ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏ స్టేట్లో మనకు బిజినెస్ ఉంటే ఆ స్టేట్ పేరే మనం ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు టాలీ అనేది లోకల్లా నాన్ లోకల్లా బిల్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టేట్ అనేది కొద్దిగా జాగ్రత్తగా మనం ఇవ్వాలి. ఓకే, ఇంకా ఇక్కడ వరకు ఈ బిల్స్ అన్ని కామన్, ఇంకా డీటెయిల్స్ అన్ని. సో సెకండ్ స్క్రీన్లో వచ్చేటప్పటికి మనకు ఫీచర్స్ అనే ఆప్షన్స్ అని ఉంటాయి చూసారా. సో అందులో మనం ఫస్ట్ క్లాస్లో అకౌంట్స్ ఒక్కటే పెట్టుకున్నాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసాం. ఓకే, సో ఇది ఒకటే ఎస్ పెట్టుకుంటున్నాం. తర్వాత మనం స్టాక్ ఐటమ్స్ మెయింటైన్ చేసినప్పుడు ఇన్వెంటరీకి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం జిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి సో జిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, సో మన స్టేట్ అనేది ఆంధ్ర, రిజిస్ట్రేషన్ అనేది రెగ్యులర్ రిజిస్ట్రేషన్. ఓకే, మనం జిఎస్టీఆర్ 1 అనేది మంత్లీ మనం ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇస్తాం. ఇక్కడ మన జిఎస్టీ నెంబర్ ఇవ్వచ్చండి. నేను జనరల్గా ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను, మన జిఎస్టీ నెంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇదిగోండి. ఏదో సో ఆ జిఎస్ నెంబర్ కరెక్ట్ అయితే కరెక్ట్ అని వస్తుంది. ఇది రాంగ్ జిఎస్ నెంబర్ కాబట్టి ఇదిగోండి జిఎస్ నెంబర్ ఇన్వాలిడ్ అని వచ్చింది ఇక్కడ మీకు. ఈవే బిల్ అయ్యే అవసరం లేదు కాబట్టి దాన్ని క్లోజ్ చేసాం. సో జిఎస్టీ డీటెయిల్స్ ఇలా యాక్టివేట్ చేయాలండి మనం. యాక్టివేట్ చేసిన తర్వాత మనం జిఎస్టీకి సంబంధించిన లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి? లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? క్రియేట్లోకి వెళ్ళాలి మనం. ఓకే, సో లెడ్జర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ చూసి ఏం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి? ఇదిగోండి, ఫస్ట్ పర్చేజెస్కి సంబంధించి ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇది కనుక మనం క్రియేట్ చేయాల్సింది. సో ఇదిగోండి ఇన్పుట్ సిజిఎస్టీ దేనికి ఎందుకు వెళ్ళాలి? ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి వెళ్ళాలని రాసుకున్నాం కదా. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇది జిఎస్టీ కదా సంబంధించింది. సో జిఎస్టీ. ఇప్పుడు ఇది సిజిఎస్టీ కదా.
సో ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇదిగోండి సిజిఎస్టి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మీరు పర్సంటేజ్లు అవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. సేవ్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టి. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి, ఇదిగోండి ఎస్జిఎస్టి. ఓకే, అలాగే ఇన్పుట్ ఐజిఎస్టి, ఇదిగోండి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి ఐజిఎస్టి. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ సంబంధించిన లెడ్జర్స్ క్రియేట్ చేశారు కదా, నెక్స్ట్ అవుట్పుట్ సంబంధించినవి కూడా క్రియేట్ చేద్దాం. అవుట్పుట్ సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి, ఇదిగోండి సిజిఎస్టి. ఇది అవుట్పుట్ సంబంధించినవి, అంటే ఏంటి, సేల్స్కి సంబంధించినవి. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టి, సేమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి, నెక్స్ట్ ఎస్జిఎస్టి కదా. నెక్స్ట్ అవుట్పుట్, హలో సరే పేరు చెప్పారా, సరే సరే క్లాస్లో మళ్ళీ చేస్తా. ఇదిగోండి అవుట్పుట్ ఐజిఎస్టి కదా, సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి, ఇదిగోండి ఐజిఎస్టి. సో సేవ్. ఇన్పుట్ది ఐజిఎస్టి ఇచ్చామండి, నాకు డౌట్గా ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. ఆల్టర్లోకి వెళ్ళి ఇదిగోండి లెడ్జర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ ఐజిఎస్టి, కరెక్ట్గానే ఇచ్చాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం జిఎస్టికి సంబంధించిన లెడ్జర్స్ క్రియేట్ చేసామండి, ఇంతే. ఇంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు మీకు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం జిఎస్టికి సంబంధించిన స్టాక్ ఐటమ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి మనం. ఓకే, సో ఒక స్టాక్ ఐటమ్ కూడా మీకు రఫ్గా ఒకటి క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్త ఐటమ్స్ మనం డైరెక్ట్గా వోచర్ నుంచి ఎంటర్ చేసేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి అనేది కూడా అక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో డైరెక్ట్గా స్టాక్ ఐటమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. సో నిన్న క్లాస్లో మనం చూసాం కదా, శాంసంగ్ టీవీ, సేమ్ అదే చూపిస్తున్నాను నీకు. శాంసంగ్ టీవీ 32 ఇంచ్. దేని కిందకి వెళ్ళాలండి, ఇది శాంసంగ్ టీవీ కిందకి వెళ్ళాలి. సో ఇది దేని కిందకి వెళ్ళాలి, టీవీల కిందకి వెళ్ళాలి కదా. సో నేను స్ట్రైట్ అవే ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా, అందుకే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి ఉంటుంది. మీరు పాత క్లాసులు క్రియేట్ ఒకసారి చెక్ చేసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇలా చేసేయచ్చు. సో క్వాంటిటీ ఏంటి, ఎన్ఓఎస్ కదా మనం ఇచ్చుకుంది. సో నెంబర్, సేవ్. ఓకే, ఇక్కడ మీరు స్టాక్ ఐటమ్కి అంటే ఈ శాంసంగ్ టీవీకి ఎంతైతే జిఎస్టీ రేట్ అప్లై అవుతుందో ఇక్కడ ఇవ్వాలండి మీరు. అర్థమైందా, ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పెడితే మీకు జిఎస్టీ అసలు ఏం అడగదు. ఇదిగోండి అసలు జిఎస్టీ డీటెయిల్స్ ఏం అడగదు. కానీ మన స్టాక్ ఐటమ్కి జిఎస్టీ డీటెయిల్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ దీన్ని అప్లికబుల్ అని ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం నేను క్లారిఫై చేయాలండి. జిఎస్టీ రేట్స్ అనేది సెట్ చేసి స్టాక్ ఐటమ్స్కి ఇవ్వడంలో చాలా రకాల దారులు ఉంటాయి. ఓకే, కానీ మనం చేసేది చాలా ఈజియెస్ట్ వే అనమాట. అక్కడ కాంప్లికేషన్స్ ఉండవు డైరెక్ట్గా. సో స్ట్రైట్ అవే మనం స్టాక్ ఐటమ్స్కే డైరెక్ట్గా ట్యాక్స్ రేట్ అనేది ఇచ్చేస్తున్నాం. ఎందుకని ఇలా ఇస్తున్నామంటే స్టాక్ గ్రూప్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు టీవీలు ఉన్నాయనుకోండి, టీవీలు అన్నిటికీ ఒకటే ట్యాక్స్ రేట్ ఉంటుంది, అవునా. ఆ ఒకటే ట్యాక్స్ రేట్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా టీవీ శాంసంగ్ టీవీలకి డైరెక్ట్గా స్ట్రైట్ అవే మనం ట్యాక్స్ రేట్ ఇచ్చేసాం అనుకోండి, ఆ శాంసంగ్ టీవీ అనే గ్రూప్ కిందకి ఏ టీవీలు వచ్చినా సరే 18% క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది ట్యాక్స్ రేట్ అది. అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి మీరు ఈ సైజు వరకు టీవీ అయితే ఈ ట్యాక్స్ రేటు, ఈ సైజు టీవీ దాటితే ఇంకొక ట్యాక్స్ రేట్ అని కొత్త రూల్ తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఏమవుద్ది, మెయిన్గా టీవీ గ్రూప్కి మీరు ఏదైతే ట్యాక్స్ రేట్ ఇచ్చారో అదే ట్యాక్స్ రేట్ అన్నిటికీ అప్లై అవుతుంది కాబట్టి మీకు ట్యాక్స్ అనేది రాంగ్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుద్ది. సో అందుకని ఆ టెక్నికల్ ఎర్రర్స్ ఏమీ లేకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా స్టాక్ ఐటమ్స్కి సంబంధించినట్టుగా మనం ఇచ్చేస్తాం ట్యాక్స్ రేట్ అనేది. ఏ స్టాక్ ఐటమ్కి ఆ స్టాక్ ఐటమ్కి సపరేట్గా. అప్పుడు మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి మీకు. ఓకే,
సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అదే. యాజ్ పర్ ద కంపెనీ స్టాక్ గ్రూప్ ఉంది కదా! అంటే ఏంటి మెయిన్ గ్రూప్‌కి మనం డైరెక్ట్‌గా ఇచ్చామనుకోండి, అప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు మనం స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అని చెప్పి స్టాక్ ఐటెమ్‌కి ఇచ్చామనుకోండి డైరెక్ట్‌గా, సో ప్రాబ్లమ్ ఉండదు మనకి. ఓకే. సో ప్రతి స్టాక్ ఐటెమ్స్‌కి ఒక సెపరేట్‌గా హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటదండి. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ మనకి ఎక్కడ తెలుస్తదండి? మీరు నెట్‌లో కొట్టొచ్చు. ఈజీగా దొరుకుద్ది గూగుల్‌లో. లేదు అంటే మీరు ఏదన్నా ఒక పర్చేజ్ బిల్ ఎంటర్ చేస్తున్నారనుకోండి, కంపల్సరీగా ఆ పర్చేజ్ బిల్‌లో ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటది. ఆ స్టాక్ ఐటెమ్ మీరు ఏదైతే కొంటున్నారో, ఆ కొన్న దానికి కంపల్సరీగా హెచ్ఎస్ఎన్ కోడ్ మెన్షన్ అయ్యి ఉంటది. ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేయొచ్చు. సింపుల్ కంప్లీట్ అయిపోయింది. సో, ఆ హెచ్ఎస్ఎన్ డీటెయిల్ అక్కడ ఇచ్చారు మీరు. నెక్స్ట్ ఇక్కడ టాక్స్ రేట్ అండి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్వాయిస్‌లో టాక్స్ కాలిక్యులేట్ చేయాలి అంటే, ఇక్కడే ఆ టాక్స్ రేట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే. ఇదిగోండి స్పెసిఫై డీటెయిల్స్ హియర్. సో ఇది టాక్సబులా, నాన్ జీఎస్టీయా, నిల్ రేటా, ఎగ్జామ్టా. ఇప్పుడు మనం సామ్సంగ్ టీవీ అనేది టాక్సబుల్ కదా! సో టాక్సబుల్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఎంత టాక్స్ రేట్? 18% టాక్స్ రేట్. ఓకే. సో ఇవి గూడ్స్ కదా! సో గూడ్స్. ఇంతేనండి. ఇంతకు మించి ఇంకేమి లేదు మీరు క్రియేట్ చేసేది. మనం నిన్న స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా! దాని నుంచి ఇది కొద్దిగా ఎక్స్‌టెన్షన్ అనమాట అంతే. ఓకే. నేను స్టాక్ ఐటెమ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇది కొద్దిగా ఎక్స్‌టెన్షన్ మనం క్రియేట్ చేసింది. అంతకు మించి ఇంకేమి లేదిక్కడ. సో, నేను జీఎస్టీ ఆప్షన్ అనేది మనం సెట్ చేసుకొని చేయలేదు. ఇవాళ జీఎస్టీని యాక్టివేట్ చేసి చేస్తున్నాం. ఇంతే. సో, స్టాక్ ఐటెమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రండి. ఓకే. వౌచర్స్. నార్మల్‌గా మనం వౌచర్స్ ఎలాగైతే ఎంటర్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా మీరు వౌచర్‌లోకెళ్ళిపోండి. ప్రాసెస్ అంతా సేమ్. ఇన్వాయిస్ నంబర్ ఎంటర్ చేస్తున్నాం. ఓకే. పార్టీ నేమ్ జస్ట్ నేను క్యాష్ అని పెట్టేస్తున్నాను. ఇంక ఈ డీటెయిల్స్ ఏవి నేను ఇక్కడ అప్డేట్ చేయట్లేదు. ఇక్కడ, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ టైప్ అనేది రెగ్యులరా? లేపోతే కస్టమర్‌కి అమ్ముతున్నారా? కాంపోజిషన్‌కి అమ్ముతున్నారా? ఎవరిది కావాలంటే ఆళ్ళది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రెగ్యులర్ అన్నప్పుడు అవతల పక్క పార్టీకి మనం ఇన్‌పుట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి, అవతల పక్కన వాళ్ళు జీఎస్టీ పోర్టల్‌లో మనం బిల్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి, వాళ్ళ జీఎస్టీ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి మనం. అర్థమైందండి. సో, వాళ్ళ జీఎస్టీ నంబర్ కూడా ఇక్కడ ఇస్తేనే వాళ్ళకి ఇన్‌పుట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో, ఈ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఇచ్చేటప్పుడు. ఓకే. నెక్స్ట్ పర్చేజెస్. దేని కిందకెళ్తదండి? పర్చేజ్ అకౌంట్ కిందకి కదా! సో, ఇంకా మీరిక్కడ ఏమి కదపాల్సిన అవసరం లేదు. ఇదిగోండి. ఇక్కడ ఈ పర్చేజ్ లెడ్జర్‌కి కూడా జీఎస్టీ అనేది అప్లికబుల్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. ఇదిగోండి ఇక్కడ. ఇది కూడా ఒక అప్లికబుల్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకంతేనండి. మీరింకా ఏది కదపాల్సిన అవసరం లేదు. ఇదిగోండి సామ్‌సంగ్ టీవీ 32 ఇంచ్ ఉంది కదా! నిన్న ఇదే చేసాం మనం. డిఫరెన్స్ ఏమి లేదు. ఒకటే 32 ఇంచ్ టీవీ కాబట్టి ఒక 18,000 అనుకుందాం. ఎంటర్. ఇప్పుడు ఇక్కడ టాక్స్ రాలేదు కదండీ! కానీ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఈ కర్సర్ రన్ అవుతుంది గదా! ఈ యెల్లో కలర్ లైన్ అనేది ఎక్కడుంది? ఈ టోటల్‌కి పైనుంది. అంటే ఈ టోటల్ పైన మొత్తం స్టాక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సంబంధించిందే మొత్తం అంతా. ఓకే. ఇప్పుడు ఇంకొక్కసారి మీరు ఎంటర్ నొక్కారనుకోండి. చూడండి ఇక్కడ ఆ టోటల్ పోయి లైన్ అనేది కిందకొచ్చింది. ఓకే. ఇది మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇన్‌పుట్ కదా ఇవ్వాల్సింది. సో, ఆ టోటల్ బయటకొచ్చిన తర్వాత జస్ట్ ఐ మీద నొక్కండి. చూడండి ఇక్కడ ఇన్‌పుట్ సీజీఎస్టీ, ఇన్‌పుట్ ఎస్‌జీఎస్టీ వచ్చేస్తుంది కదా! ఇప్పుడు ఇది లోకల్ బిల్ కదా! ఇప్పుడు ఇన్‌పుట్ సీజీఎస్టీ అని నొక్కంగానే చూడండి ఆటోమేటిక్‌గా టాక్స్ వచ్చింది అక్కడ మీకు. అవునా? మనం ఏమి ఎంటర్ చేయలా. కానీ ఆటోమేటిక్‌గా టాక్స్ కాలిక్యులేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇన్‌పుట్ ఎస్‌జీఎస్టీ చూడండి ఎంటర్ చేయంగానే ఆటోమేటిక్‌గా టాక్స్ కాలిక్యులేట్ అయిపోయింది మనకి. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టోటల్‌కి నెక్స్ట్ మీరు ఎంటర్ చేయాలి. ఇన్‌పుట్ సీజీఎస్టీ, ఇన్‌పుట్ ఎస్‌జీఎస్టీ లెడ్జర్. ఈ పైన ఎంటర్ చేశారనుకోండి అది స్టాక్ ఐటెమ్స్‌లోకి వెళ్ళిపోద్ది. అవునా? సో, గ్యాప్ ఉండి నెక్స్ట్ ఎంటర్ చేసేలాగా చూసుకోవాలి మీరు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి నేను ఇక్కడే ఇంకొక స్టాక్ ఐటెమ్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ. ఈ ఈ ఈ బయటికి రావాలన్నమాట కర్సర్. యెల్లో కలర్ లైన్ తర్వాత రావాలి. అప్పుడు టాక్స్ కాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్‌జీ టీవీ ఉందనుకోండి. ఇదిగోండి ఎల్‌జీ టీవీ ఉందా? లేదు కదా! మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నా. క్రియేట్‌లోకెళ్ళి ఇదిగోండి ఎల్‌జీ టీవీ 32 ఇంచ్. దేని కిందకెళ్ళాలి ఇది? ఎల్‌జీ టీవీ కిందకి వెళ్ళాలి. సో, ఇది టీవీ కిందకే కదా వెళ్ళాల్సింది ఎల్‌జీ టీవీ అనేది.
సో నేను ఇక్కడ స్టాక్ గ్రూప్కి ఏమి ట్యాక్స్ ఇవ్వట్లేదు, స్ట్రైట్ అవే స్టాక్ ఐటమ్స్కి మాత్రమే నేను ట్యాక్స్ ఇచ్చేస్తున్నానండి. ఈ టీవీహెచ్ఎస్ని కూడా 1 2 3 4 అనుకుందాం. ఇదిగోండి స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ఇప్పుడు ట్యాక్సిబుల్ కదా, ఇది నేను 28% ఇస్తున్నానండి ట్యాక్స్ రేట్. అంటే మల్టిపుల్ ట్యాక్స్లు ఇచ్చినా సరే ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మీకు చూపించడానికి. సో 28% ఇచ్చాం కదా, ఇది ఒక యూనిట్. ఇది 22,000. ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ నొక్కగానే ఆటోమేటిక్గా కింద ట్యాక్స్ మారిపోయింది చూసారా. ఇక్కడ ఇందాక 1600 సంథింగ్ ఉండాలి చేంజ్, ఇప్పుడు చూడండి 4700 4700 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతెంత ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందండి, ఏ స్టాక్ ఐటమ్కి ఎంత ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మనకు తెలియాలి అనుకోండి. ఇదిగోండి ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ అని చెప్పి చాలా క్లియర్ కనబడుతుంది ఇక్కడ. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి ఈ స్క్రీన్ వచ్చింది కదా, ఇక్కడ ఆల్ట్ F1 నొక్కండి. ఓకే, అది ఎన్లార్జ్ అవుతుంది. చూడండి ఇక్కడ శాంసంగ్ టీవీకి సంబంధించి ఇదిగోండి హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చింది డైరెక్ట్గా, వాల్యూ 18,000. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత క్యాలిక్యులేట్ అయిందని చెప్పి కనబడుతుంది చూసారా, 14%, 14%, 9%, 9% క్యాలిక్యులేట్ అవుతుందా. సో ఇప్పుడు పర్చేస్ బిల్లో స్టాక్ ఐటమ్ ఎంటర్ చేసాం కదా మనం. ఇప్పుడు సేవ్ చేసామా, సేవ్ చేయలేదా, సేవ్ చేయలేదుగా, సరే మళ్ళీ ఎంటర్ చేద్దాం, ప్రాబ్లం లేదు. అక్కడ యాక్సెప్టేషన్ నొక్కకుండా బ్యాక్ వచ్చాం కదా, అందుకని అది సేవ్ అవ్వాలా. సో ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసాం కాబట్టి చాలా సింపుల్గానే వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి శాంసంగ్ టీవీ ఒకటి 18,000. నెక్స్ట్ ఎల్జీ టీవీ ఒకటి 22,000. ఇదిగోండి ఇప్పుడు ఆ కిందకు వచ్చిన తర్వాత ఇన్పుట్ సిజిఎస్టీ, ఇదిగోండి నెక్స్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ. చూడండి ఎంత సింపుల్గా ఎంట్రీ అయిపోయింది బిల్ అనేది. మన స్టాక్ ఐటమ్స్ అన్నీ ఎంట్రీ అయిపోయి ఉంటే అసలు క్రియేట్ చేయడం జస్ట్ 1 minute కూడా పట్టదండి బిల్లుకి. ఆ స్టాక్ ఐటమ్స్ తక్కువ ఉంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనకి. ఇప్పుడు అలాగే సేల్ బిల్, కస్టమర్కి ఇచ్చే సేల్ బిల్, ఇదిగోండి. సో క్యాష్, ఇదిగోండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హరి అని పెట్టాను. ఇదిగోండి సో వాడికి జిఎస్టీ నెంబర్ ఉంది, అవతల పక్కోడికి జిఎస్టీ రెగ్యులర్ అనుకుందాం. ఇక్కడ మనం ఏం చేయాలి, సేల్స్ రిజిస్టర్ అని ఇస్తున్నాం కదా, ఇదిగోండి సేల్స్. ఓకే, ఇక్కడ మాత్రం అప్లికబుల్ ఉండేలాగా చూసుకోవాలి. సో సేవ్. ఇప్పుడు మన శాంసంగ్ టీవీ కదండి, 32 inch ఒకటి ఉంది. సో 18,000 కొన్నాం, ఇది 22,000కి సేల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్జీ టీవీ, ఇది 25,000కి మనం సేల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొకసారి ఎంటర్ నొక్కితే ఇలా వచ్చింది కదా, ఇదిగోండి అవుట్పుట్ సిజిఎస్టీ. చూడండి ట్యాక్స్ వచ్చింది ఆటోమేటిక్గా. ఇదిగోండి అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అంతే. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. చేసాం కదా, చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది మనం సేల్ బిల్ యాడ్ చేయడం. ఇప్పుడు ఈ బిల్లు మనం ప్రింట్ ఇవ్వాలనుకోండి, ఇదిగోండి మనం ఇక్కడికి వెళ్ళి ప్రింట్ మీద క్లిక్ చేస్తే, కరెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రింట్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మనకి పీడిఎఫ్ కావాలి కదా, సో ఇదిగోండి పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్, మనకి పర్చేస్ బిల్ కనపడుతుంది డైరెక్ట్గా మనకి. ఒక నిమిషం ఓపెన్ అవుతుంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఓపెన్ అయింది. డేటా ఎంటర్ చేయడమే మనకి కొద్దిగా, అంటే స్టార్టింగ్లో అంతా సెట్ చేసుకోవడం వరకే కొద్దిగా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. ఒకసారి మొత్తం అంతా సెట్ చేసామంటే అసలు ఎంతకన్నా సింపుల్గా మనం ఎక్కడ ఏది ఎంటర్ చేయలేము మనం. ఓకే, ఇదిగోండి చూడండి ఇక్కడ, అంటే 2 పేజెస్లోకి వచ్చింది మనకి ఇన్వాయిస్ అనేది. మనం దాని కాన్ఫిగరేషన్స్లో మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ, ఇదిగోండి
బయ్యర్ హరి అని వచ్చిందా? సో కంపెనీ పేరు బయ్యర్ హరి. ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడెక్కడ ఏమిస్తే ఏమొస్తుంది అనేది మనం రేపు క్లాస్లో చెక్ చేపిస్తాను మీకు. టోటల్గా ఒక ఇన్వాయిస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది మీకు ఒక క్లాస్లో, అంటే నెక్స్ట్ క్లాస్లో మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికెక్కడ మనం ఏ ఆప్షన్స్ మనం సెట్ చేసుకోవాలి, ప్రింట్స్ ఎలా ఇచ్చుకోవాలి అనేది. ఓకే, ఇదిగోండి. సో దీని కిందకు వస్తే ఇదిగోండి, ఇది మనకు తెలియాల్సింది. మన పైన స్టాక్ ఐటమ్స్ వచ్చినాయి కదా, ఏ స్టాక్ ఐటమ్ ఎలా వచ్చింది, డీటెయిల్స్ వచ్చినాయి. అవుట్పుట్ సిజిఎస్టీ, నెక్స్ట్ ఇదిగోండి అవుట్పుట్ ఎస్జిఎస్టీ, ట్యాక్స్ అమౌంట్ వచ్చింది కదా. ఇదిగోండి ఈ ట్యాక్స్కి ఇక్కడ బ్రేకప్ వచ్చింది చూసారా. ఇదిగోండి హెచ్ఎస్ఎన్ కోడ్స్ వారీగా ఇదిగోండి ఇది వచ్చి 9%ది 9%, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇదిగోండి ఇది వచ్చి 14%. ఇలా ట్యాక్స్ బ్రేకప్ వచ్చింది చూసారా ఆటోమేటిక్గా, అవునా. సో ఇది కంప్లీట్గా ఒక ఇన్వాయిస్ అండి విత్ ట్యాక్సెస్. ఇలా మనం జిఎస్టీకి సంబంధించిన ట్యాక్సెస్ అనేవి టాలీలో మనం యాక్టివేట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది మన వర్క్. అర్థమైందా? ఇదే పర్చేజ్ ఇన్వాయిసెస్, ఇవే సేల్ ఇన్వాయిసెస్ యాజ్ ఇట్ ఈస్గా మనం జిఎస్టీలోకి తీసుకెళ్ళి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని మనం జిఎస్టీ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసేయచ్చండి. ఇంత సింపుల్గా టాలీ నుంచి ఆఫ్లైన్ మెథడ్లో. అదే మనం ఆన్లైన్లో చేయాలంటే కొద్దిగా మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, ప్రతిదీ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అన్నీ. క్లియర్? సో అర్థమైందండి? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఓకే, సో ఇది మనం యాక్చువల్గా చేసే ప్రాసెస్ అండి కంప్లీట్గా జిఎస్టీకి సంబంధించి. ఇంకా ఎడిషనల్గా ఆ ఇన్వాయిస్ ఎలా డీటెయిల్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 or 2 క్లాసెస్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ క్లాసెస్ కంప్లీట్ చేస్తే మన కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్గా అసలు బేసిక్స్ దగ్గర నుంచి ఒక ఇన్వాయిస్ని ఎలా జనరేట్ చేయాలి అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా మనం నేర్చుకుంటామండి, స్టాక్ డీటెయిల్స్ సహా కంప్లీట్గా. ఓకేనా? ఆఫ్టర్ ప్రాక్టీస్ టెస్ట్ ఏమైనా ఉంటుంది? ఏదండి? ఆఫ్టర్ ప్రాక్టీస్ టెస్ట్ ఏమైనా ఉంటుందా సార్ అంటే? అది జనరల్గా ఏంటంటే ఇది టెస్ట్ అవసరం లేదండి. ఇది ఏంటంటే మన నాలెడ్జ్ కోసమే కదా ఇది కంప్లీట్గా. ఇప్పుడు మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జామ్ గురించి ఏమైనా చేస్తామంటే మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ అవసరం అవుతాయి. మీరు రాయాలనుకుంటే టెస్టులు రాయొచ్చు, ప్రాబ్లం లేదు, మన వెబ్సైట్లో ఉంటుంది, మీరు రాయొచ్చు. కానీ ఇదేంటంటే సెల్ఫ్ లెర్నింగ్ కదా కంప్లీట్గా, మన ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకొని మనం నేర్చుకునేది ఇది. ఓకే, అదే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు కదా సార్, అందుకోసం. అవునండి, సర్టిఫికేట్ వస్తుంది మీకు, టాలీ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ వస్తుంది. కానీ మీరు ఎగ్జామ్ రాసే సర్టిఫికేట్ తీసుకున్నానంటే ఎగ్జామ్ పెడతాను నేను, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే, సో అది పెద్ద ఇష్యూ కాదు. మీకు సర్టిఫికేట్ ఏముంది, సర్టిఫికేట్ ఊరికే వస్తుంది. ఓకేనండి? ఓకే సార్. ఓకేనండి, ఫైన్.